ఇప్పుడు మనకి ఇక్కడ 1వ తారీఖు ఇచ్చినటువంటి ప్రశ్నలో గమనిస్తే 1వ తారీఖు 1వ నెల 2018న ఎప్పుడు సెట్ చేసినాం గడియారాన్ని 8 AM సెట్ చేసినాం. అంటే 2వ తారీఖు 1వ నెల 2018 నాటికి అదే ఉదయం 8 AM చూస్తే అప్పటికి ఎన్ని గంటలు గడిచిపోయినాయి? 24 గంటలు గడిచింది. అదే 3వ తారీఖు 1వ నెల 2018 నాడు ఉదయం మళ్ళా 8 AM చూస్తే అప్పటికి ఒక 24 గంటలు గడిచిపోతుంది. అదే 4వ తారీఖు 1వ నెల 2018 నాడు చూస్తే ఉదయం 8 AM వరకు కనుక చూస్తే మరో 24 గంటలు గడిచిపోయింది. సో ఇఫ్ ద టైమ్ ఈజ్ 10 AM అన్నాడు, 10 ఉదయం 10కి చూపిస్తాడు, 10 AM చూపిస్తాడు. మరి 10 AM చూపిస్తాడంటే మనం 8 AM చూపించాం. అంటే అదే 4వ తారీఖు 1వ నెల 2018 10 AMకి వచ్చినాం అనుకోండి. అంటే ఇక్కడికి ఎన్ని గంటలు? 2 గంటలు. మొత్తం మీద 3 24ల 72 ప్లస్ 2 టోటల్గా 3 20 60 3 4 12 72 2 74 గంటల కాలం గడిచింది. ఎంతకాలం గడిచింది సార్? 74 గంటల కాలం గడిచింది. కానీ గడియారంకి ఒక ప్రాబ్లం ఉంది. ఏమనుంది సార్? ఆ గడియారానికి ప్రతి 24 గంటలలో 15 నిమిషాల ప్రభావం పడుతుంది. అది ఎలా కోల్పోతుందా పొందుతుందా అది చూడండి సార్. ఇక్కడ చూడండి సార్, ఆ గడియారం సమయం 24 గంటల్లో 15 నిమిషాల సమయం పొందుతుంది. పొందుతున్నప్పుడు ఏం చేయాలి? గడియారం ఎప్పుడైనా సరే సార్ పొందే వాచిని తీసేయాలి, కోల్పోయే వాచిని కలపాలి. సో ఆ గడియారం సుమారుగా ఎంత చూపుతుంది అంటుండు. సో అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, సరైన సమయం అడుగుతాడు. యథార్థ సమయం అడుగుతేనేమో కోల్పోయే వాచ్కి కలపాలి, పొందే వాచ్కు తీసేయాలి. కానీ అందరి వాచ్లో టైం ఇంత అయితే ఈ వాచ్ ఎంత చూపిస్తుంది అంటాడు. అంటే తప్పుడు సమయం ఎంత ఉందని చూపిస్తాడు. సరే చూద్దాం. సో మొత్తం మీద 74 గంటలలో ఎంత అని తెలుసుకుంటాం. సో తెలుసుకోవాల్సిన విషయం 24 గంటల కాదు, ఎంత? 74 గంటలు. తెలిసింది ఎంత? 24 గంటలు. 24 గంటల్లో ఎన్ని నిమిషాల ప్రభావం? 15 నిమిషాల ప్రభావం పడుతుంది. ఓకే. సో దీన్ని సూక్ష్మీకరిస్తే 3 5ల 15 3 8ల 24 4 4 ఎకం 2 ఎకం 2 ఎకం. సరే 2 4ల 8 2 3 6 2 ఏళ్ళ 37 వచ్చింది సార్. సో ఇప్పుడు 37 × 5 ఎంత అవుతుంది చెప్పండి? 5 ఏళ్ళ 35 5 3 15 185/4 185/4 అంటే దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 4వ ఎక్కంలో 4 4ల చెప్పండి మాస్టర్ ఎంత అవుతుంది? 4 1ల 4 4 4ల 16 2 25 4 6ల 24 అంటే సుమారుగా 46/1/4 మినిట్స్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ సుమారుగా ఎన్ని నిమిషాలు? 46 నిమిషాల 15 సెకండ్లు ఎక్కువగా చూపిస్తుంది. 46 నిమిషాల 15 సెకండ్లు. అంటే ఆ వాచ్ ఎన్ని గంటలకు చూసినావు? 10 AM చూపించినావు. కాబట్టి ఈ 10 AM కి ప్లస్ 46 minutes 15 seconds. అంటే దాని ఆ వాచ్ని మనం చూస్తే ఎంతో కనిపించవచ్చు సార్ అంటే సుమారుగా 10 గంటల 46 నిమిషాల 15 సెకండ్లు. ఒక్కొక్కసారి సెకండ్లు ఆప్షన్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ నిమిషాల దాకా ఉంటుంది. 10:46 చూపించాలి. 10:46 ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది సార్, 10:46. రైట్ సార్. సో ఈ విధంగా గడియారంలో వచ్చేటువంటి కాలాలకు సంబంధించిన లెక్కలు ఉంటాయి. సో ఇది మీరు ఈ విధంగా చూస్తారు. సో ఈ మోడల్లో మీరు ఇలాంటి నేర్చుకున్నారు సార్. పొందు లేదా కోల్పోయే సమయం. కోల్పోతే కలపాలి, పొందితే ఎస్ తీసివేయాలి. అది ఏ టైం అడిగితే ఆ టైం తగ్గట్టుగా మనం ఇట్లా స్పందించాలి. సో డేట్ ఇవ్వచ్చు, 1వ రోజు అనొచ్చు, 2వ రోజు అనొచ్చు. సో సందర్భాన్ని బట్టి మనకి ఇక్కడ చూడొచ్చు. మెయిన్గా ఈ మోడల్లో గెయిన్ ఆర్ లాస్లో ఈ వీటి మీద మంచిగా ఫోకస్ చేయండి. అందులో ముఖ్యంగా మిత్రమా మీరు ఎక్కువగా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెక్కను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది 65 నిమిషాలది లేదా 64 నిమిషాలది.
ఇవి రెండు కనుక మీకు బాగా గుర్తుపెట్టుకుంటే మిగతాంతా వస్తుంది. సో ఇది మనం ఈ మోడల్లో నేర్చుకున్నాం, గెయిన్ ఆర్ లాస్ మోడల్ అనేటువంటి దాంట్లో. రైట్ సార్, ఇంకొక సెషన్లో ఇంకో మోడల్తో మీ ముందుకు మీ బద్రి సార్. ఓకే మిత్రమా, మరొక మోడల్ చూద్దాం. ఈ మోడల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, at what time between 3 o'clock and 4 o'clock, at what time between 3 and 4 o'clock will the minutes hand of a clock be 4 minutes apart అన్నాడు. సో ఇక్కడ మన గడియారంలో ఎప్పుడైతే ఎపార్ట్ అంటే వ్యవధి అంటాడు లేదా దూరం అంటాడు, నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 4 నిమిషాల అంతరములు వ్యవధి ఎపార్ట్, అంతరములు అనవచ్చు లేదా వ్యవధి అనవచ్చు లేదా ఇంగ్లీష్లో ఎపార్ట్ అనొచ్చు లేదా ఈ మధ్య కాలంలో బిహైండ్ అంటాడు సార్. ముందుకు వెనుకకు ఎన్ని నిమిషాల ముందు, 4 నిమిషాల ముందు 4 నిమిషాల తర్వాత అంటాడు. ఇలా ఎప్పుడైతే టైంకు టైమే ఇచ్చి మళ్ళా టైం అడిగితే, టైంకు టైమే ఇచ్చి టైం అడిగితే మన దొంగ ఫార్ములా ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది. మన దొంగ ఫార్ములా ఏంటిది? మినిట్స్ by 11. It is Badri bad formula. సో ఈ ఫార్ములా ప్రకారం మనం గెయిన్ అవుతాం. ఒక్కసారి ఏం చేయాలి? అడిషన్, ఒకసారి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. మరి ఏం ప్లస్ చేయాలి ఏం మైనస్ చేయాలి? సో ఇప్పుడు అదే చర్చిద్దాం. రైట్ సార్, ఇందులో ప్లస్లు ఏముంటాయి? సో ఎక్కడ చూడమన్నాడు? 3,4 గంటల దగ్గర చూడమన్నాడు. 3 అంటే ఎన్ని నిమిషాలు చెప్పండి? 15. ఎన్ని నిమిషాల వ్యవధి? 4. 15 ప్లస్ 4 బై 11. 15 మైనస్ 4, 15 మైనస్ 4 బై 11. సో ఇక్కడ 19 బై 11. ఈ 19లో 11 ఎకం ఒక్కసారి పోతుంది కాబట్టి 20. 8 20 పూర్ణాంకం 8 బై 11 అనగా 3 గంటల 20 పూర్ణాంకం 8 బై 11 నిమిషాలు అవుతున్నప్పుడు ఆ 2 ముళ్ళు అనగా గంటల ముళ్ళు మరి నిమిషాల ముళ్ళ మధ్య 4 నిమిషాలకు ఎంత తేడా ఉండాలో అంత ఉంటుంది. నిమిషానికి ఎంత తేడా ఉంటుంది? 5:30. అంటే 4 నిమిషాలంటే 4 5 20, 4 హాఫ్లు 2 అంటే 22 డిగ్రీల కోణం తేడాగా ఉంటుంది. సో ఇక్కడ మనకు డిగ్రీలు ఇచ్చి కాలం కనుక్కోవాలి లేదా కాలం ఇచ్చి డిగ్రీలు కనుక్కోవాలి. కానీ వీడు టైం ఎక్కువ టైం ఇచ్చే టైం అడుగుతాడు కాబట్టి మనల్ని కాపాడే ఫార్ములా ఏంటిది? మన షార్ట్ కట్ ఫార్ములా మినిట్స్ బై 11. వాడు ఎన్ని నిమిషాల ఎపార్ట్ అంటే అన్నిటిని ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? వాడు చెప్పే టైం. వాడు చెప్పింది ఎక్కడ? 3 4. 3 దగ్గర 3 అంటే ఎన్ని నిమిషాలు? 15. దానికి ఎంత వ్యవధి? 4. సో ఒకసారి యాడ్ చేసినాం, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయమని మాస్టర్. 15 మైనస్ 4 అంటే 11, 11 బై 11. ఇందులో ఒక్కసారి పోతాయి కాబట్టి ఎన్ని నిమిషాలు? ఇది 12 నిమిషాలు అనగా 3 గంటల 12 నిమిషాలు. ఈ రెండులో ఆప్షన్ 2 ఉండొచ్చు లేదా ఒక్కటే ఉండొచ్చు, 2 ఉండొచ్చు ఒకటే ఉండొచ్చు. మరి ఇక్కడ చూడండి సార్, మరి 3 గంటల 12 నిమిషాలు ఎక్కడైనా ఉందా? 3 గంటల 12 నిమిషాలు లేదు. ఉందా? లేదు. పోనీ 20 పూర్ణాంకం 8 బై 11 ఇక్కడ ఉంది సార్. 3 ఆప్షన్లో 3 పూర్ణాంకం 3 గంటల 20 పూర్ణాంకం 8 బై 11 నిమిషాలు. సో అంటే అడిషన్లో ఉండొచ్చు లేదా సబ్ట్రాక్షన్ ఉండొచ్చు లేదా 2 కూడా ఉండొచ్చు. రైట్ మిత్రమా, దీన్ని ధర కన్సిడర్ చేయండి. సో ఈ విధంగా ఎపార్ట్ అన్నప్పుడు ఏం చేయాలి? ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలి. రెండింటిని కనుక ఆన్సర్ చూస్తే ఆ రెండిట్లో ఏది సూటబుల్ ఉంటుందో చూడవచ్చు లేదా 2 కూడా ఉండొచ్చు. క్వశ్చన్ ఏమని ఉండాలి? వ్యవధి అని, ఎపార్ట్ అని, అంతరము అని లేదా ముందుకు వెనుకకు ఉంది, ఆడ 4 నిమిషాల గ్యాప్, టైంకు టైమే ఇచ్చి మళ్ళీ టైం అడిగినప్పుడు. ఏమమ్మా అర్థమైంది కదా మిత్రమా? రైట్ సార్. మరొకటి, సో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 10 నిమిషాల అంతరములు ముందుకు దాటి ఉన్నప్పుడు గడియారంలో 3,4 గంటల మధ్య సమయం. మళ్ళీ సేమ్ 3 and 4 o'clock అడిగింది సార్. సో ఒకసారి చూడండి, ఎన్ని నిమిషాల గ్యాప్? 10 minutes. 3 అంటే 15 + 10 ఇక్కడ 15 + 10 బై 11 ఒకటి, ఇంకోటి 15 - 10 బై 11. సో 15 + 10
25 25/11 అనగా 27 ఆఫ్ 3/11. సో 3 గంటల 27 పూర్ణాంకం 3/11 నిమిషాలు ఒక్కసారి, లేదా 10 నుంచి 10 పోతే 5 5/11 అనగా 3 గంటల 5 పూర్ణాంకం 5/11 నిమిషాలు అవుతున్నప్పుడు వాటి మధ్య 10 నిమిషాల వ్యవధి అంతరం ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ 5కు సంబంధించి ఎక్కడైనా ఉందా? లేదు. 27 ఉందా? ఉంది. 27 ఇక్కడ ఉంది, 3/11 ఉంది. సో ఇది 8 అన్నాడు కాబట్టి అది కాదు. 3 గంటల 27 పూర్ణాంకం 3/11 నిమిషాలు. సో ఎప్పుడైతే ఎపార్ట్ వ్యవధి అంటాడో మిత్రమా, ఇలాంటి ప్రశ్నలకు మనం జవాబు చెప్పాల్సి ఉంటుంది. సో గడియారం చాప్టర్లో మనం ఇలాంటి మోడల్ అంటే వ్యవధి ఎపార్ట్ అనేది చూస్తున్నాం. ఇక ఇవి కాక ఏమన్నా అడిగితే మిత్రమా, మ్యాక్సిమం నిమిషాల ముళ్ళు మీద ఎన్ని నిమిషాలు తిరిగింది, గంటల ముళ్ళు ఎట్లా తిరిగింది, సెకండ్ల ముళ్ళు అంటే ఇండివిజువల్గా యాంగిల్ అడగవచ్చు. ఇన్ని నిమిషాలలో ఎంత, ఇన్ని సెకండ్లలో ఎంత, ఇన్ని గంటలలో ఎంత. రైట్ సార్, ఆ ఒక్క పార్ట్ కనుక మనం డిస్కస్ చేస్తే గడియారం చాప్టర్ని మనం పూర్తిగా నేర్చుకుని అవుతాం. సో నెక్స్ట్ సెషన్లో ఆ మోడలే మీకు వస్తుంది, చూడండి.